ఖరాబ్ చేసినావా లైఫ్. పిల్లలను కొట్టాడు కలిసి ఉన్నారు. నువ్వు రాక్షసానం తాగు 2 పెగ్గులు 3 పెగ్గులకి ఎక్కువ తాగాలి. ఫుల్ జల్సా వేసుకో. నా కొడుకుని లైఫ్ మాత్రం ఖరాబ్ చేసినావు నువ్వు. ఏం బాధపడను నేను, నా తల్లిని నమ్ముకున్నాను నేను. పాపం పట్టిపోదు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకున్న కుటుంబం, నీ భార్యను అడుగుపోయి, నీ కోడలను అడుగుపోయి, ఇది కరెక్టా అని అడుగుపోయి. కాలేజీ మేనేజ్మెంట్ ఏం చేసింది? కాలేజీ మేనేజ్మెంట్ ఎందుకు సస్పెండ్ చేయాలి? తప్పు చేసుకుంటే చర్యలు తీసుకోవాల్సింది. ఏం చేయాలి? మీరు ప్రొసీజర్ ఫాలో అయినరా? పేరెంట్స్ గురించి కౌన్సిలింగ్ చేసినరా? పేరెంట్స్తో మాట్లాడిచ్చిర్రా? అసలు విషయం తెలుసుకున్నారా? ఎప్పుడు జరిగింది సంఘటన? కాలేజీ నడుస్తుందా ఇప్పుడు? కనీసం నోటీస్ ఇచ్చిరా? పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి తెలుసా మీకేమన్నా? ఏకదాటిగా క్రిమినల్ కేసు పెట్టిస్తారు. పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి? చిన్న మనసు వాళ్ళది, తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. నువ్వైతే మనిషివి కాదు. నేను మనిషిలకు ఎప్పుడు చూడడు. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. పాపం పడుతుంది. నీ సంగతి అంతా పక్క చూస్తాం. లేదు, నా కొడుకును పంపిస్తా పోలీస్ స్టేషన్కు, జైలు పంప, ఏం కాదు, భరిస్తానైతే భరిస్తా. తప్పు చేయాలంటే పక్కా భరిస్తా. నా కొడుకుని పోలీస్ స్టేషన్ నేనే పంపిస్తా. సడన్ చేస్తా నేనే. పంపుతా, కొట్టు, 3rd degree పోయిస్తావా పిల్లల మీద, చెయ్యి, జైలుకి పంపుతావా, పంపు, ఏం లేదు, ఇబ్బంది లేదు. నువ్వు అమ్మాయిలను కాపాడవు కదా. ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ఫస్ట్ యాదాద్రి విషయం స్పష్టం చేయి. నిజాం మన్వన్ సమాధి శవాన్ని ఎందుకు తీసుకొస్తున్నావో దాన్ని స్పష్టం చేయి. దాని తర్వాత అన్ని మాట్లాడు.